వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్రశ్న. అదానికి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులను తమకు ఆపాదిస్తున్నామని ఆగ్రహం. చిట్టినాడి చిప్ దొబ్బినట్లుగా ఉందని ఎద్దేవా. మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. కీలక నిర్ణయాలకు ఆమోదం. డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి నారాయణ. భవనాలు లేఅవుట్ల అనుమతులను సులభతరం చేసినట్లు మంత్రి వెల్లడి. అదాని సంస్థతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమన్న గుడివాడ అమర్నాథ్. సెకీతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదన్న అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మండిపాటు. ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని విమర్శ. బంగాళాఖాతంలో మరింత బలపడిన వాయుగుండం. రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదానికి తాము కొన్ని ప్రాజెక్టులు కట్టబెట్టినట్లు ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పారన్నారు. సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అదాని కొన్ని ప్రతిపాదనలను తమ ముందుకు తీసుకొస్తే నాటి సీఎం కేసీఆర్ తిరస్కరించారన్నారు. అదానికి తాము రెడ్ సిగ్నల్ చూపిస్తే రేవంత్ రెడ్డి మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అంతా నిరాశ నిస్పృహతో కనిపించిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీతో తిట్లు పడిన తరువాత వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో తనను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టారన్నారు. రేవంత్ రెడ్డికి ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఇక కావాల్సినంత దోపిడీ జరుగుతోందన్నారు. అయినప్పటికీ తమను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నాకు బాగా గుర్తుంది, నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుట్లలో చనిపోతే నేను పోయి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన. ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట, నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్నా, దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, నిలదీస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం. అందుకే ఆ 48 మంది పిల్లలు ఎవరైతున్నారో వారి మృతికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరపున, ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరపున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా 100% చీల్చి చెండాడుతామనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి. దయచేసి కష్టాలు, ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు, కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పాలైతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము. తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని, బాధపడవద్దని, వారికి కూడా నిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు, నిజానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడాలని కూడా అనుకోలేదు, ఎందుకంటే నిన్ననే మహబూబాబాద్లో లగచర్ల గిరిజనులకు సంబంధించిన సంఘీభావ సభ ధర్నా ఏదైతే జరిగిందో అక్కడే చాలా విషయాలు మాట్లాడాలని అనుకోలేదు. కానీ నిన్న ఆయన మాటలు, ఆయన వైఖరి చూస్తూ ఉంటే, ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు, కొన్ని అనుమానాలు, దానికి ఇవాళ మీడియాలో వచ్చిన విస్తృతమైన కవరేజ్ చూసిన తర్వాత మాట్లాడక తప్పని పరిస్థితి మాకు కలుగుతూ ఉంది. ఎట్లా ఉంది ఈరోజు అంటే, నిజంగా చూస్తూ ఉంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే అసహనము, ఫ్రస్ట్రేషను, ఒక నిస్పృహ, అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము, రాహుల్ గాంధీతో తిట్లు పడ్డ తర్వాత, ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలగక్కి నన్ను కూడా పర్సనల్గా నానా బూతులు తిట్టినాడు. నాకైతే చూస్తే ఒకటే అనిపించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 10-15 సంవత్సరాలుగా అందరికీ చెప్తా ఉండేటోడు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని తిట్టుడెందుకు? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులు ఎందుకు? కావాల్సిన పదవి వచ్చింది, కావాల్సినంత
దోపిడీ జరుగుతూనే ఉంది నీకు నిరాటంకంగా. మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు. నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది, చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు. అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు. ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండా, అక్కడ పనిచేస్తుండా? ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా, ఇక్కడున్నాడా? అసలు ఈరోజు ఎక్కడున్నాడు? మాకే అర్థం కావట్లేదు. అంటే ఇంత మూర్ఖంగా, ఇంత మొండిగా ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను. మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, గడ్కరీ గారు మంత్రి. ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంతా వర్కులు వచ్చినాయి, ఈడొచ్చినాయి. అది మా కంట కడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. ఇవాళ మా జర్నలిస్టు మిత్రులకు కూడా అన్నీ తెలుసు. ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు, కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలా మీరు కూడా. సార్ అవి జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు, కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి. రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా? రక్షణ శాఖ మంత్రి ఆయనకు ఎందుకు మరి? అంటే ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సోయి లేదు, ఏం లేదు. ఇంకోటి 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు, ఇది కూడా మాది కాదు, సెంట్రల్ గ్రిడ్ ఇది. అరే ఇవన్నీ గింత పిచ్చిగా, గింత మూర్ఖత్వంగా, గింత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఏమనాలా? చిప్పు దొబ్బిందనపోతే దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్లోంచి రాగానే అవేం భగవద్గీత అయిపోదు, అందులోకి వచ్చేటి అని శ్లోకాలు అయిపోవు. ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల చీఫ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును కూడా మనం జరుపుకుంటున్నాం. అన్ని మతాల వారి మత పూజలు, ప్రార్థనలు చేస్తారు. అలాగే మన రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్ర గ్రంథమని స్పష్టం చేశారు. వినూత్న భావనతో ఆలోచించడం మానేశాం. చాలా దశాబ్దాలు మనం ఆధారపడేవారుగానే ఆలోచించాం. రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని వ్యవహరణ చేసిన రోజు నుంచి రాజ్యాంగం రచించుకున్నామన్నారు. రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనమందరం కూడా జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం. అయితే ఈరోజు మనం దీన్ని ఒక 2 అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మొన్నటి వరకు జనవరి 26 రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని ఇప్పుడు మన అందరం కూడా మన మైండ్ని కంట్రోల్ చేయాలన్నా, కండిషన్ చేయాలన్నా, ఏ రిలీజన్ సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం. హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు, భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు. క్రిస్టియన్స్ని చూస్తే చర్చిలకు పోతారు, అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ని చేస్తారు. ముస్లిమ్స్ని చూస్తే ఎక్కడ మసీదుకి వెళ్ళి ప్రతి వారం కూడా మసీదుకి వెళ్ళి అదే సమయంలో ఖురాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది. ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు. మనమందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేశాం. ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు
మరెన్నో అరాచకాలు. అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు, డెకేడ్స్ మనం సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అదాని సంస్థతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సికీతోనే ఒప్పందం చేసుకుందని చెప్పారు. అదాని సంస్థతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. విజయవాడ నడిబొట్టున అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఏర్పాటు చేశారని తెలిపారు. రైల్వే భవనాల నిర్మాణానికి తమ ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించిందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో సంస్కరణ అమలుపై అధికారులు సమర్పించిన నివేదికలను సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సమీక్ష అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అధికారులు 7 బృందాలుగా 10 రాష్ట్రాల్లో పర్యటించి ఆయా చోట్ల పట్టణ ప్రణాళిక విభాగాల్లోని ఉత్తమ విధానాలను ఈ నివేదికలో పొందుపరిచామని చెప్పారు. 5 అంతస్తుల వరకు నిర్మాణాలకు లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా అనుమతులిచ్చే కొత్త విధానాన్ని మొదటిసారి ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల 95% మంది ప్రజలకు అనుమతుల కోసం పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగే బెడద తప్పుతుందన్నారు. భవనాలు, లేఅవుట్ల అనుమతులకు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమలు చేయనున్నామని చెప్పారు. ఆ లైసెన్స్డ్ సర్వేయర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తారు, క్రిమినల్ కేసులు పెడతారు. ఈ 2 క్లాజెస్తో 15 మీటర్లు అంటే దాదాపు 5 అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి యాక్చువల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, ఈ రాష్ట్రాల్లో 15 మీటర్లు ఉంది. ఒరిస్సా, మహారాష్ట్రలో 10 మీటర్స్ ఉంది, కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్. సో మనం కూడా 15 మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇది మేజర్. దీనివల్ల దాదాపు 95% ఆఫ్ ది హౌసెస్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్డ్ సర్వేయర్స్ ప్లాన్ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్లో కానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈస్ సఫిషియంట్. అలాంటి మేజర్ డెసిషన్ ఒకటి ఈరోజు తీసుకోవడం జరిగింది. రెండవది, ఇన్ని రోజులు ఒక ప్లాన్ అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి. దానికి ఒక 15 రోజుల నుంచి నిలబడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి కొద్ది రోజులు పడుతుంది. ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది 15 రోజుల నుంచి నిలబడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హై రైజ్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హై రైజ్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్, మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక 1 రోజులు పడుతుంది, 1-2 నెలలు. మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి. ఇరిగేషన్ కెనాల్స్ పెద్దవి ఉంటే పక్కన తెచ్చుకోవాలి. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు 3 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగిల్ విండో కింద ఆ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వాళ్ళతో, మినిస్టర్తోనూ, సెక్రటరీతోనూ, కమిషన్తో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ని మా యొక్క మున్సిపల్ సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫైర్ వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళ సర్వర్ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ని మా సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇట్లా ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లతో, వాళ్ళ యొక్క మినిస్టర్లతో, సెక్రటరీతో, కమిషన్తో మాట్లాడాము. రైల్వే వాళ్ళతో కూడా యాక్చువల్గా వీఆర్ డిస్కసింగ్ యాక్చువల్గా. సో వీటిలో దాదాపు 3-4 డిపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, డిస్కషన్ అయింది, క్లోజ్ అయింది. మిగతా డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. ఆ విధంగా అయితే ఏమవుతుందంటే పేమెంట్ ఇప్పుడు మైనింగ్ అయినా కానీ రెవెన్యూకైనా మా పోర్టల్లోని, మున్సిపల్ పోర్టల్లోనే వాళ్ళ అకౌంట్లో కడతారు. వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్లో కట్టేస్తే
వాళ్ళకి పేమెంట్ పోతుంది. వాళ్ళు యాక్చువల్గా ఒక టైం పెడుతున్నారు, 15 రోజులు 10 రోజులు, లేకుంటే దట్ ఈస్ డీమ్డ్. ఆ విధంగా యాక్చువల్గా సింపుల్ అంటే బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్లు అన్నింటి కోసం అన్ని డిపార్ట్మెంట్ జేఎన్జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర హోంశాఖ సహా మంత్రి బండి సంజయ్ అన్నారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గౌరవించాల్సిందే. అయితే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కకపోవడానికి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణం. 17 ఏళ్ల క్రితం పుస్తలు తాకట్టు పెట్టి అప్పు చేసి ఒక్కో జర్నలిస్ట్ 2 లక్షల చొప్పున 12 కోట్లు పోగు చేసి ప్రభుత్వానికి చెల్లించి జేఎన్జే హౌసింగ్ సొసైటీ పేరుతో స్థలాలు దక్కించుకున్నారు. నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఏదో ఒక సాకు చూపుతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి సుల్తానాబాద్ మార్కెట్ కూడలి వద్ద బీహార్ కు చెందిన చిన్నారి రోడ్డుపై చెప్పులు లేకుండా తండ్రితో కలిసి నడుచుకుంటూ వెళ్లడం చూశారు. చిన్నారిని చూసి చలించిపోయిన మంత్రి వెంటనే తన కాన్వాయ్ని ఆపి వారితో మాట్లాడారు. వారి వివరాలు ఆరా తీశారు. అనంతరం చిన్నారికి చెప్పులతో పాటు దుస్తులు కొనిచ్చారు. क्या काम करते हैं? ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. మహిళలను లక్షాధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలను గుర్తించినట్లు తెలిపారు. మహిళలు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్ శిల్పారామంలో అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈరోజు భారతీయులందరికీ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని మరి ఏర్పరచుకున్నటువంటి రోజుగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్. ఆయనకున్నటువంటి గొప్ప మేధస్సు, ఆలోచన, మరి అదే విధంగా అనుభవించినటువంటి కష్టాలు, కన్నీళ్లు అవన్నీ కూడా భవిష్యత్ తరాలు అనుభవించకూడదు, ఆ బాధలు అనుభవించకూడదనే దాన్ని చట్టబద్ధత అంటే హక్కులను చట్టబద్ధం చేసినటువంటి మహనీయుడు. కానీ కొంత ఈ సమాజంలో ఇంకా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారంటే భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉపయోగపడుతుందని. కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ తో పాటు భారతీయులందరి యొక్క మనుషులు అనేటువంటి వాళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆనాడు ఈ యొక్క మరి రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలా ఎంతో మంది మహనీయులు మరి యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో పెట్టి ఆమోదింపజేసి ఇప్పటికే 75 సంవత్సరాలు అవుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ రాజ్యాంగం మీద నెగిటివ్ అనేది పోతుంది. కానీ ప్రశ్నించే హక్కు, జీవించే హక్కు, అంటరానితనం నిర్మూలన, అదే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటి అనేక హక్కులను మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అందులో మరి అందరికి సంబంధించి ఒక లౌకిక రాజ్యం, నీ మతము, నీ కులము, నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకునేటువంటి స్వేచ్ఛ నీకుంది అని.
కానీ ఈ రోజు అవన్నీ తుడిచిపెట్టాలనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. అప్పుడు ఎస్సీ ఎస్టీలకో బీసీలకో కాదు అన్యాయం జరిగేది, మానవులు అనేటోళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. ఈ ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం, అతి గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది అంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దానికి ప్రధాన కారణం మనం రచించుకున్నటువంటి భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కొనసాగించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగము ప్రతి పల్లె వరకు, ప్రతి ఇంటి వరకు చేరే విధంగా అది ఒక ప్రచారం కూడా జరగాలి. నీకు ప్రశ్నించే హక్కు అక్కడ ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీ అని కాదు, మాట్లాడే హక్కు ఇచ్చింది ఈ రాజ్యాంగం. నువ్వు నోరు మూసుకో అంటే లేదు, నాకు మాట్లాడే హక్కు ఇచ్చింది రాజ్యాంగం అని మనం కొట్లాడగలుగుతున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్ప. జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు అడ్వాన్సులు వేయకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. సంవత్సరాలు గడుస్తున్నా మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అడిగారు. వచ్చే వారం మన్నెగూడ పనులు ప్రారంభించండి, మనం ప్రజల కోసం, రైతుల కోసం పనిచేస్తున్నాం, కాంట్రాక్టర్ సంస్థల కోసం కాదని ఆయన తెలిపారు. పనులు చేయని కాంట్రాక్టర్లను ఫోర్క్లోజ్ చేయండి అని సూచించారు. పనులు జరుగుతున్న రోడ్ల వద్దకు వచ్చి జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో దాదాపు 30-40 లక్షల మంది, ఒకవైపు కింద ఫ్లోరైడ్, పైన 1 కోటి మంది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ కానీ, ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ, దాంతో రంగారెడ్డి, నల్గొండ పూర్తిగా ఎన్నో రోగాలు, తెలియని రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, రకరకాల రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంత ప్రమాదకరమైన నది ఎక్కడ లేదని చెప్పి ప్రపంచంలో అందరూ చెప్తున్న మేధావులు చెప్తుంటే మన ఎన్నికల ముందు హామీ ఇయ్యలే. కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా ఒకటే మాటిస్తున్నాం, జరిగింది ఇంకా 10 మాసాలే, 11వ మాసంలో ఉన్నాం. అందులో 3 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చింది. మిగిలిన 8 మాసాలనే ఇప్పుడు కళాకారులు కానీ, మా ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ చేసిన పథకాలు చెప్పారు. కలెక్టర్ గారు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఒక్కటే పాటిస్తున్న మంత్రిగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, 2 పార్లమెంటులు సభ్యులతో సహకారం, మరొక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్ఎల్బిసి సొరంగం నుంచి మొదలు పెట్టుకొని శివన్నగూడెం కానీ, బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు కానీ, ఇంకా మిగిలిపోయిన బుదియాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలతో పాటు ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు మండల హెడ్ క్వార్టర్ ఉండే వరకు, మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసే విధంగా మా కార్యక్రమాలు రాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మొన్ననే క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా. మరోసారి ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఓవైపు బ్యాలెట్ విధానం పునః ప్రవేశపెట్టాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించగా, మరోవైపు ఇదే బ్యాలెట్ విధానంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో ప్రసంగించిన ఖర్గే బ్యాలెట్ పేపర్లే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని వెల్లడించారు. బీజేపీ రాజ్యాంగాన్ని పొగుడుతూనే లోపల వారు రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగంగా పరిరక్షించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. चंद्रबाबू नायडू की लगा ली है, एक टांग उन्होंने हमारे बिहार के चीफ मिनिस्टर, क्या नाम, तो उनकी टांग लगा लिए है. ये दोनों टांग लगा लेके चल रहे हैं मोदी जी. उसमें से एक टांग कोई खींच लिया तो एक गिर जाते हैं, सरकार गिर जाती है. और मैं आप सबको बधाई देता हूं कि आप लोगों ने मिलकर डट के मुकाबला किया, इसीलिए मोदी की सरकार अपने पैर पे खड़े होके नहीं बनी. ये बहुत बड़ा देन इस देश के लोगों का है. अगर उनको
300 पार, 400 पार, ये जो कहते थे, अरे भाई 400 तो छोड़ो, आपको कुल मिले हैं 240। अगर हमारे लोग और थोड़ा धक्का लगा देते तो उन्होंने 200 के नीचे ही आते थे और आज सरकार नहीं बनती थी। लेकिन ये लोग हमको डराते हैं। जिनको संविधान का फायदा हुआ, जिनको संविधान से सब कुछ मिला, वो लोग हमको ये कहते हैं सब कुछ हमने बनाया, और सुबह शाम तक देश का काम करने का छोड़ के ये गांधी फैमिली, वो गांधी फैमिली के कोई लोग 1989 से कोई चीफ मिनिस्टर बना, कोई प्रधानमंत्री बना, कोई मिनिस्टर बना, कुछ भी नहीं, फिर भी उनको गालियां देते। ये कमजोरी बीजेपी की है, ये कमजोरी मोदी की है। उनके पास वो इतना डरते हैं गांधी का नाम लेते ही, क्योंकि राहुल गांधी जी जो है वो बोलते हैं। इसीलिए आज और एक डर उनमें पैदा हुआ, वो है जातीय जनगणना। जाति जनगणना अगर हुआ तो सब తెలంగాణ నేతలతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు వరుసగా భేటీ అవుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ను కలిసిన ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడిని శాల్వాతో సత్కరించి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో సుదీర్ఘ కాలంగా విశేష సేవలు అందించిన నాయకుడికి తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని హరీష్ రావు అన్నారు. తిరుమల ఆలయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో స్వామివారి దర్శనం కోసం వస్తున్నందున తెలంగాణ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని హరీష్ రావు కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం దిశ మార్చుకుని ప్రస్తుతం ఇది ఉత్తర వాయువు దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 29 వరకు ఏపీ దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. నవంబర్ 27, 28, 29 తేదీలో మత్స్యకారులు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. బులెటిన్ ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్రశ్న. అదానికి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులను తమకు ఆపాదిస్తున్నారని ఆగ్రహం. చిట్టినాయుడు చిప్ దొబ్బినట్టుగా ఉందని ఎద్దేవా. మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. కీలక నిర్ణయాలకు ఆమోదం. డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి నారాయణ. భవనాలు, లేఅవుట్ల అనుమతులను సులభతరం చేసినట్లు మంత్రి వెల్లడి. అదాని సంస్థతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమన్న గుడివాడ అమర్నాథ్. రెక్కీతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్న అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అమ్మనంటిపాటు. ప్రజలకు ప్రశ్నిస్తే హక్కు లేకుండా చేశారని విమర్శ. బంగాళాఖాతంలో మరింత బలపడిన వాయుగుండం. రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BV9 న్యూస్.